మరో ప్రీ లాంచ్ మోసం, నమ్మితే మునగడమే. ప్రీ లాంచ్ పేరుతో మధ్య తరగతి ప్రజల కళల్ని దోపిడీ చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందల కోట్లకు చేసిన మోసాల గురించి కేసులు నమోదయ్యాయి. తాజాగా త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. 4 ఏళ్ల కిందట 300 మంది ఇళ్ల కొనుగోలుదారులు, ఇన్వెస్టర్ల నుంచి త్రిపుర కన్స్ట్రక్షన్ అనే సంస్థ ప్రీ లాంచ్ లో ప్లాట్లను విక్రయించింది. 3 నుంచి 6 నెలల్లో హెచ్ఎండిఏ అనుమతి వస్తుందని చెప్పారు. తర్వాత వెంటనే నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు అనుమతి తెచ్చుకోలేకపోయారు. దీంతో బాధితులు మాదాపూర్ లోని సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రివర్స్ లో త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థ వీరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంటే డబ్బులు కట్టి పోలీసులు కేసులు కూడా పెట్టించుకోవాల్సి వస్తోందని వాపోయారు. 4 ఏళ్ల నుంచి తమ వద్ద సొమ్ము తీసుకొని ప్రాజెక్టు గురించి చెప్పిన మాటే చెబుతుండటంతో విసిగిపోయిన కొనుగోలుదారులు డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారు. కేసులు పెడితే కోర్టులో చూసుకుందామని ఆ సంస్థ భయపెడుతుందని వాపోతున్నారు. కోర్టులు కేసులు దాకా వెళ్తే ఎప్పటికీ తేలవు. అందుకే ఎలాగోలా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నంతగా అయిన కాడికే వసూలు చేసుకోవాలని అనుకుంటున్నారు. వారి నిస్సహాయతతో రియల్ ఎస్టేట్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.